మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామానికి మీ అందరికి వందనాలు, శుభాలు. అందరూ బాగున్నారమ్మా? దేవాదేవుడు 3వ నెలంతా తన రెక్కల చాటును భద్రపరిచి కాచి కాపాడి 4వ నెల మొదటి దినము వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకుంది. ఇది వాగ్దానం. నన్ను కనుగొనివాడు జీవమును కనుగొను, యెహోవా కటాక్షమని కలుగును. సామెతల గ్రంథం 8:35 మాట రాయండి. దేవుని కటాక్షం మనకి కలుగుతున్నప్పుడు ఆయన కనుగొని ఆయన జీవాన్ని మనం కోరుకునే ఎడల దేవుని యొక్క కటాక్షం అని అంటున్నమాట. దేవునికి ముందు మనం ఎతకాలి. నన్ను వెతికిడి నీకు దొరుకుతానంటున్నాడు. మనం ఎతకాలి దేవుణ్ణి, దేవునితో తిరగాలి. దేవుని మనం నడిచినప్పుడు దేవుని కటాక్షము కరుణ మన పెంటున్నాం. దేవుని యొక్క దీవెన మన పెంట, దేవుని యొక్క అభిషేకం. ఈ నెల అంతా 4వ నెల సంతోషంగా ఆనందకర దేవుని కొండలో మనం ఏమన్నా దేవుని కనుగొనాలి. ఎవరిని? నిజమైన దేవుని కనుగొని ఆయన వెంబడించిన ఎడల మనకేమవుతుంది? జీవం ఉంటుంది, జీవము కలుగును. దేవుని యొక్క కటాక్షం ఆదరణ మనకు కలుగుతుంది. కాబట్టి ఇది మరి వాగ్దానం సహోదరి దేవుని యొక్క దీవెనలు, దేవుని యొక్క ఆశీర్వాదం, దేవుని కటాక్షం కలిగిన దేవుని కనుగొని ఆయన వెంబడించిన నిజ దేవుణ్ణి వెంబడించిన ఎడల నిశ్చయంగా ఈ నెలంతా సంతోషం, సమాధానం, శాంతి, నెమ్మది కలుగును గాక. మీకున్న సమస్యలు విడుదల కలుగును గాక. ఆత్మీయంగా బలపడుదురు గాక. దేవుని కార్యాలు గొప్ప శాశ్వతం నిలబడే కృప దేవుడు దయచేయను. అందుకే దేవుని కనుగొందాం, యెహోవా కటాక్షం కోసం ఎదురు చూద్దాం. ఆయన యొక్క కటాక్షం కనుగొన్న తర్వాత మనం మెండైన దేవుని నెలంతా సమృద్ధిగా ఉండే కృప దేవుడు మీ అందరికీ దయచేయను గాక. ఈ వాక్యం, ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్. ఈ సమయంలో మీరు ప్రార్థిస్తుంది, మీరు కూడా నాతో ఏకీపించండి ప్రార్థన. సర్వాధికారివి, మహాగణుడు, పరిశుద్ధుడు, కృపగల తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. 3 నెలలంతా రెక్కల చాటును భద్రపరిచి కాచి కాపాడు, దీవించి ఆశ్రయించి 4వ నెలలు మొదటి దినకు వచ్చాం ప్రభా. ఈ నెలంతా ప్రభు మేము చేసే చేతి పనులు మమ్మల్ని దీవించి మా యజమానుల ద్వారా, తోటి పనివారి ద్వారా, ఏకుడు రాకుండా అందరితో సమాధానం, శాంతి, నెమ్మది దయచేయండి. మా చుట్టూ మీకు కంచివ్వండి. యజమానుల ద్వారా, తోటి పనివారి ద్వారా, ఏకుడు రాక అందరూ సమాధానం. మా కష్టార్జీ మేము తినకూడదు, మా కష్టార్జీ నెల ఇచ్చే కృప, కష్టార్జితో వ్యర్థంగా పోకుండా సహాయించండి. ఏ కుటుంబంలో తాగుడు, వ్యసనం దూరపరచండి, అప్పులు బంధకాలు విడిపించండి. కుటుంబ సమస్యల బాధ విడుదల దాయించండి. ఎవరి కుమారు తల్లిదండ్రుల మాట లోబడి కృప దాయిచ్చేమను. అయ్యా, ఎవరైతే హాస్పిటల్ ఐసీలో బిడ్డలు ముట్టండి, స్వస్థపరచండి, మీరు కారించండి ప్రభా. నూతనంగా పనులను స్థిరపరచండి. చదువుకుని కాలికొని మంచి ఉద్యోగాలు, స్థిరమైన ఉద్యోగాలు దాయించండి. ఈ నెల 4వ నెలంతా దీవెన, ఆశీర్వాద కృప వీళ్ళపై కుమ్మరించి దీవించమని, మీకే మహిమా, ఘనత, ప్రభావం పొందుకోమని యేసు పరిశుద్ధనామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు. దేవుడి యొక్క కృప మీకు తోడుండును గాక. ఆమేన్. ప్రభువు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.